హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ దీపు. ప్రీవియస్ వీడియోలో హ్యావ్ ఫార్మ్స్ ప్రెజెంట్ టెన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు పాస్ట్ టెన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హ్యావ్, హ్యాజ్ అంటే తెలుసు. ఇప్పుడు హ్యాడ్ గురించి తెలుసుకుందాం. హ్యాడ్ అంటే పాస్ట్లో జరిగిపోయిన దాని గురించి చెప్పేప్పుడు హ్యాడ్ని యూజ్ చేస్తాం. కలిగి ఉండెను, కలిగి ఉండిరి, కలిగి ఉంటిమి, కలిగి ఉంటిని. హ్యాడ్ని మనము సింగులర్కి యూజ్ చేయొచ్చు, ప్లూరల్కి యూజ్ చేయొచ్చు. సో హ్యాడ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో చూసి హ్యాడ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. హ్యాడ్ అంటే కలిగి ఉండెను, కలిగి ఉండిరి, కలిగి ఉంటిమి, కలిగి ఉంటిని. నేను కలిగి ఉంటిని, వారు కలిగి ఉంటిరి, మేము కలిగి ఉంటిమి, అతను కలిగి ఉండెను. సో అట్లా హ్యాడ్ గురించి ఇవి. సో వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా మనము తెలుసుకుందాం. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. హ్యాడ్ అంటే కలిగి ఉండెను, కలిగి ఉండిరి, కలిగి ఉంటిమి, కలిగి ఉంటిని. సి ఇప్పుడు హ్యాడ్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనము ఎవరెవరికి మనము హ్యాడ్ని యూజ్ చేయొచ్చు, సింగులర్ ప్లూరల్ అని. సో దానికోసం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. ఇది చూసి మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ హీ హ్యాడ్, హీ హ్యాడ్ అతను కలిగి ఉండెను అని. నెక్స్ట్ షీ హ్యాడ్, షీ హ్యాడ్ ఆమె కలిగి ఉండెను. షీ అంటే ఆమె, హ్యాడ్ అంటే కలిగి ఉండెను. ఇట్ హ్యాడ్ అది కలిగి ఉండెను. దిస్ హ్యాడ్ ఇది కలిగి ఉండెను. వీ హ్యాడ్ మేము కలిగి ఉండెము. నెక్స్ట్ దే హ్యాడ్ వారు కలిగి ఉండెను. దే హ్యాడ్ వారు కలిగి ఉండెను. నెక్స్ట్ స్టూడెంట్స్ హ్యాడ్ విద్యార్థులు కలిగి ఉండెను. స్టూడెంట్స్ హ్యాడ్ విద్యార్థులు కలిగి ఉండెను. టీచర్స్ హ్యాడ్ ఉపాధ్యాయులు కలిగి ఉండెను. టీచర్స్ హ్యాడ్ ఉపాధ్యాయులు కలిగి ఉండెను. నెక్స్ట్ బుక్స్ హ్యాడ్, బుక్స్ హ్యాడ్ పుస్తకాలు కలిగి ఉండెను. బుక్స్ హ్యాడ్ పుస్తకాలు కలిగి ఉండెను. నెక్స్ట్ పెన్స్ హ్యాడ్ పెన్ను కలిగి ఉండెను. పెన్స్ హ్యాడ్ పెన్నులు కలిగి ఉండెను. సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఎలా యూజ్ చేయాలి అనేసి. సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. షీ హ్యాడ్, హీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, దిస్ హ్యాడ్, వీ హ్యాడ్, దే హ్యాడ్, స్టూడెంట్స్ హ్యాడ్, టీచర్స్ హ్యాడ్, బుక్స్ హ్యాడ్, పెన్స్ హ్యాడ్. సో ఇప్పుడు వాటికి మనము సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఏ హ్యాపీ లైఫ్. ఐ హ్యాడ్ ఏ హ్యాపీ లైఫ్ నేను సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటిని. నేను సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటిని. ఐ హ్యాడ్ ఏ హ్యాపీ లైఫ్ అంటే నేను గతంలో సంతోషంగా ఉండేవాడిని, ఇప్పుడు లేను అని ఒకవేళ చెప్పాలనుకుంటే ఐ హ్యాడ్ ఏ హ్యాపీ లైఫ్ నేను సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటిని. నెక్స్ట్ ఐ హ్యాడ్ మెనీ డ్రీమ్స్. ఐ హ్యాడ్ మెనీ డ్రీమ్స్ నేను ఎన్నో కలలు కలిగి ఉంటిని అంటే పాస్ట్లో కలిగి ఉంటిని అని. సో నేను ఎన్నో కలలు కలిగి ఉంటిని. ఐ హ్యాడ్ మెనీ డ్రీమ్స్. నెక్స్ట్ ఐ హ్యాడ్ ఏ నైస్ మొబైల్. ఐ హ్యాడ్ ఏ నైస్ మొబైల్ నేను మంచి మొబైల్ కలిగి ఉంటిని. నేను మంచి మొబైల్ కలిగి ఉంటిని అంటే గతంలో కలిగి ఉంటిని అని. సో నాకు అప్పుడు నా దగ్గర మొబైల్ ఉంది, ఇప్పుడు లేదు అని చెప్పాలనుకున్న ఎవరికైనా ఐ హ్యాడ్ ఏ నైస్ మొబైల్ నేను మంచి మొబైల్ కలిగి ఉంటిని, గతంలో కలిగి ఉంటిని అని. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్స్.
యూ హ్యాడ్ ఏ నైస్ జాబ్. యూ హ్యాడ్ ఏ నైస్ జాబ్. మీరు మంచి ఉద్యోగం కలిగి ఉండిరి. మీరు మంచి ఉద్యోగం కలిగి ఉండిరి. యూ హ్యాడ్ ఏ నైస్ జాబ్. యు అనేది ప్లూరల్. ఐ, వి, యు ఏదైనా కానీ మనము సింగులర్ కానీ ప్లూరల్ కానీ ఏదైనా హ్యాడ్కి యూజ్ చేయొచ్చు. సో యూ హ్యాడ్ ఏ నైస్ జాబ్. మీరు మంచి ఉద్యోగం కలిగి ఉండిరి. నెక్స్ట్, యూ హ్యాడ్ ఏ స్కూటీ. మీరు స్కూటీ కలిగి ఉండిరి. యూ హ్యాడ్ ఏ స్కూటీ. మీరు స్కూటీ కలిగి ఉండిరి. గతంలో కలిగి ఉండిరి. యూ హ్యాడ్ ఏ స్కూటీ. నెక్స్ట్, యూ హ్యాడ్ ఏ మనీ. యూ హ్యాడ్ ఏ మనీ. మీరు డబ్బు కలిగి ఉండిరి. మీరు డబ్బు కలిగి ఉండిరి. యూ హ్యాడ్ ఏ మనీ. సో యూ హ్యాడ్ ఏ నైస్ జాబ్. యూ హ్యాడ్ ఏ స్కూటీ. యూ హ్యాడ్ ఏ మనీ. నెక్స్ట్, హీతో ఎగ్జాంపుల్స్. హీ హ్యాడ్ ఏ గుడ్ హెల్త్. హీ హ్యాడ్ ఏ గుడ్ హెల్త్. అతను మంచి ఆరోగ్యం కలిగి ఉండెను. అతను మంచి ఆరోగ్యం కలిగి ఉండెను. హీ హ్యాడ్ ఏ గుడ్ హెల్త్. నెక్స్ట్, హీ హ్యాడ్ గుడ్ హ్యాబిట్స్. హీ హ్యాడ్ ఏ గుడ్ హ్యాబిట్స్. అతను మంచి అలవాట్లు కలిగి ఉండెను. అతను మంచి అలవాట్లు కలిగి ఉండెను. హీ హ్యాడ్ గుడ్ హ్యాబిట్స్. నెక్స్ట్, హీ హ్యాడ్ ఏ హౌస్. హీ హ్యాడ్ ఏ హౌస్. అతను ఒక ఇల్లు కలిగి ఉండెను. అతను ఒక ఇల్లు కలిగి ఉండెను. హీ హ్యాడ్ ఏ హౌస్. హీ హ్యాడ్ ఏ గుడ్ హెల్త్. హీ హ్యాడ్ గుడ్ హ్యాబిట్స్. హీ హ్యాడ్ ఏ హౌస్. అన్నీ పాస్ట్ కలిగి ఉండెను. మంచి అలవాట్లు కలిగి ఉండెను. మంచి ఆరోగ్యం కలిగి ఉండెను. ఇల్లు కలిగి ఉండెను. నెక్స్ట్, షీతో ఎగ్జాంపుల్. షీ హ్యాడ్ ఏ గుడ్ క్లాత్స్. షీ హ్యాడ్ ఏ గుడ్ క్లాత్స్. ఆమె మంచి బట్టలు కలిగి ఉండెను. ఆమె మంచి బట్టలు కలిగి ఉండెను. షీ హ్యాడ్ ఏ గుడ్ క్లాత్స్. నెక్స్ట్, షీ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్. షీ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్. ఆమె మంచి స్నేహితులు కలిగి ఉండెను. ఎవరైనా ఊర్లో పక్కన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి ఎట్లా ఆమెకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అని చెప్తుంటారు కదా. సో షీ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్. ఆమె మంచి స్నేహితులు కలిగి ఉండెను. నెక్స్ట్, షీ హ్యాడ్ ఏ ల్యాప్టాప్. షీ హ్యాడ్ ఏ ల్యాప్టాప్. ఆమె ల్యాప్టాప్ కలిగి ఉండెను. ఆమె ల్యాప్టాప్ కలిగి ఉండెను. షీ హ్యాడ్ ఏ ల్యాప్టాప్. షీ హ్యాడ్ ఏ గుడ్ క్లాస్. షీ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్. షీ హ్యాడ్ ఏ ల్యాప్టాప్. ఆమె మంచి బట్టలు కలిగి ఉండెను. ఆమె మంచి స్నేహితులు కలిగి ఉండెను. షీ హ్యాడ్ ఏ ల్యాప్టాప్. ఆమె ల్యాప్టాప్ కలిగి ఉండెను. నేను ప్రతి సెంటెన్సు ఎందుకు ఇన్ని టైమ్స్ రిపీట్ చేస్తున్నానంటే సో కొందరికి బాగా పలుకుతూనే వస్తుంది. సో అందుకోసం నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు కూడా అన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారని నేను ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా. సో అందుకోసం మీరు ఇన్నిసార్లు చెప్తుందని అనుకోవద్దు. ఓకే. నెక్స్ట్, వన్ మోర్ ఎగ్జాంపుల్. దేతో ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. దే హ్యాడ్ ఏ గుడ్ టైమ్. దే హ్యాడ్ ఏ గుడ్ టైమ్. వాళ్ళు మంచి సమయం కలిగి ఉండిరి. మంచి సమయం అంటే చెడు సమయం మంచి సమయం అని ఏమి ఉండదు. సో ఏదైనా లక్ అయినప్పుడు గుడ్ టైం, మీకు సమయం బాగుంది, మంచిదైంది, అది ఇది అంటారు కదా. సో అట్లా దే హ్యాడ్ ఏ గుడ్ టైం, దీని మీనింగు ఇది. సో గుడ్ టైం అనేది నీకు ఏదైనా కానీ కలిసి వచ్చింది, ఈరోజు మీకు టైం బాగుంది, అది ఇది అంటారు కదా. సో అది గుడ్ టైం అని. వాళ్ళు మంచి సమయం కలిగి ఉండిరి. దే హ్యాడ్ ఏ గుడ్ టైం. నెక్స్ట్, దే హ్యాడ్ ఏ ప్రాబ్లం.
దే హ్యాడ్ ఏ ప్రాబ్లం. వారు ఒక సమస్య కలిగి ఉండిరి. వారు ఒక సమస్య కలిగి ఉండిరి. దే హ్యాడ్ ఏ ప్రాబ్లం. వారు ఒక సమస్య కలిగి ఉండిరి. నెక్స్ట్, దే హ్యాడ్ ఏ బిగ్ ఫ్యామిలీ. వారు పెద్ద కుటుంబం కలిగి ఉండిరి. వారు చాలామంది కుటుంబంలో వాళ్ళు చాలామంది ఉండేవారు, ఇప్పుడు లేరు అన్నప్పుడు ఉండేవారు, ఉన్నిరి అని ఎట్లా చెప్తాం? అప్పుడు మనం హ్యాడ్ని యూజ్ చేయాలి. దే హ్యాడ్ ఏ బిగ్ ఫ్యామిలీ. వారు పెద్ద కుటుంబంగా ఉండిరి, వాళ్ళంతా పెద్ద కుటుంబంగా కలిసి ఉండిరి అని అట్లా చెప్పచ్చు. సో దే హ్యాడ్ ఏ బిగ్ ఫ్యామిలీ. దే హ్యాడ్ ఏ గుడ్ టైమ్. దే హ్యాడ్ ఏ ప్రాబ్లం. దే హ్యాడ్ ఏ బిగ్ ఫ్యామిలీ. వాళ్ళు మంచి సమయం కలిగి ఉండిరి. వారు ఒక సమస్య కలిగి ఉండిరి. వారు పెద్ద కుటుంబం కలిగి ఉండిరి. నెక్స్ట్, స్టూడెంట్స్. ద స్టూడెంట్స్ హ్యాడ్ ఎగ్జామ్స్. విద్యార్థులు పరీక్షలు కలిగి ఉండిరి. విద్యార్థులు పరీక్షలు కలిగి ఉండిరి. ద స్టూడెంట్స్ హ్యాడ్ ఎగ్జామ్స్. నెక్స్ట్, ద స్టూడెంట్స్ హ్యాడ్ ల్యాప్టాప్స్. ద స్టూడెంట్స్ హ్యాడ్ ల్యాప్టాప్స్. విద్యార్థులు ల్యాప్టాప్లు కలిగి ఉండిరి. విద్యార్థులు ల్యాప్టాప్లు కలిగి ఉండిరి. నెక్స్ట్, ద స్టూడెంట్స్ హ్యాడ్ గుడ్ నాలెడ్జ్. విద్యార్థులు మంచి జ్ఞానం కలిగి ఉండిరి. విద్యార్థులు మంచి జ్ఞానం కలిగి ఉండిరి. ద స్టూడెంట్స్ హ్యాడ్ గుడ్ నాలెడ్జ్. ద స్టూడెంట్స్ హ్యాడ్ ఎగ్జామ్స్. ద స్టూడెంట్స్ హ్యాడ్ ల్యాప్టాప్స్. ద స్టూడెంట్స్ హ్యాడ్ గుడ్ నాలెడ్జ్. విద్యార్థులు పరీక్షలు కలిగి ఉండిరి. విద్యార్థులు ల్యాప్టాప్లు కలిగి ఉండిరి. విద్యార్థులు మంచి జ్ఞానం కలిగి ఉండిరి. నెక్స్ట్, నేమ్. బబ్లు హ్యాడ్ ఏ గుడ్ ఐడియా. బబ్లు హ్యాడ్ ఏ గుడ్ ఐడియా. బబ్లుకి మంచి ఆలోచన కలిగి ఉండెను. బబ్లు మంచి ఆలోచన కలిగి ఉండెను. బబ్లు హ్యాడ్ ఏ గుడ్ ఐడియా. నెక్స్ట్, అవర్ టీవీ హ్యాడ్ ఏ రిమోట్. అవర్ టీవీ హ్యాడ్ ఏ రిమోట్. మా టీవీ ఒక రిమోట్ కలిగి ఉండెను. మా టీవీ ఒక రిమోట్ కలిగి ఉండెను. నెక్స్ట్, ద కార్ హ్యాడ్ 4 wheels. ద కార్ హ్యాడ్ 4 wheels. ఆ కారు 4 చక్రాలు కలిగి ఉండెను. ఆ కారు 4 చక్రాలు కలిగి ఉండెను. బబ్లు హ్యాడ్ ఏ గుడ్ ఐడియా. అవర్ టీవీ హ్యాడ్ ఏ రిమోట్. ద కార్ హ్యాడ్ 4 wheels. బబ్లుకి మంచి ఆలోచన కలిగి ఉండెను. మా టీవీ ఒక రిమోట్ కలిగి ఉండెను. ఆ కారు 4 చక్రాలు కలిగి ఉండెను. సో హ్యాడ్ అనేది ఏదర్ సింగులర్ ఆర్ ప్లూరల్, దేనికైనా మనము హ్యాడ్ని యూజ్ చేయొచ్చు. గతం గురించి చెప్పేప్పుడు ఖచ్చితంగా హ్యాడ్ని యూజ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.